పాప ఈ రోజే కళ్ళు తెరవాలి. దానికి ఏ డాక్టర్ ఉన్నారో ఎక్కడి నుంచి రప్పించాలో చూడండి డాక్టర్. ఇలాంటి కేసెస్లో డాక్టర్ అమన్ అని స్పెషలిస్ట్ ఒక ఆయన ఉన్నారు. ఎక్కడుంటారు డాక్టర్? పిలిపించండి. ఆ జీకే తన తండ్రిని చంపింది ఎవరో తెలుసుకునేదాకా నిద్రపోయేలా లేడు. ఎవరు కావాలి? ओ मेरा बहन के लिए आया था. ఏ రూమ్? रूम नंबर बोल गया. फोन कर तुम मैं. ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు? గౌరీ, ఆగు ఆగు. నువ్వు నువ్వు పాపం చంపాలనుకున్నావా? ఎందుకు? ఏం తప్పు చేసిందని? మాట్లాడు కస్తూరి. ఎందుకింత దారుణానికి తెగించావు? ఏం చేసిందని ఆ పరసి ప్రాణం తీయాలని చూశావు? ఇన్ని రోజులు ప్రమాదం ఎవరి వల్ల అని మదన పడ్డాను. ఆ రాక్షసి నువ్వేనా?
కూతురి ప్రాణాలు తీయాలని చూసిన తల్లిని నిన్నే చూస్తున్నాను. చెప్పు, ఎందుకు పాపం చంపాలనుకున్నావు? మాట్లాడు. చెప్పు. అడుగుతుంది నిన్నే. పాపం చంపాలనుకుంది నువ్వేనా? మాట్లాడవే. నిన్నే అడుగుతున్నాను. మావయ్య, అమ్మ గౌరీ, గౌరీ, గౌరీ. మావయ్య, గౌరీ, అమ్మా, మావయ్య, అమ్మా. ఈ ఆంటీని తాతయ్యని చంపాలని చూసింది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? తాతయ్యని చంపాలని చూడటం ఏంటి? అవును మావయ్య, వాళ్ళ డాడీని బతికించుకోవాలని నా బ్లడ్ కోసం నన్ను తీసుకెళ్లాలని చూసింది. అడ్డుపడితే తాతయ్యని చంపాలని చూసింది. ఎన్ని నాటకాలు ఆడావే! బంగారం లాంటి శిరీషని అనుమానించేలా చేసి నా మేనకోడలి ప్రాణాలు తీయాలని చూస్తావా? అంటే అంటే ఇన్ని రోజులు శిరీష నీ గురించి చెప్పిన ప్రతి మాట నిజమేనన్నమాట. తనని చెడ్డదాన్ని చేసి మా అత్తయ్య ఇంట్లోకి చేరావు. ఆ ఇంటికి కోడలివయ్యావు. అడ్డుగా వస్తుందని నా మేనకోడల్ని చంపాలని చూశావు. నీ తండ్రిని బతికించుకోవడం కోసం గౌరిని చంపాలని చూశావు. దీన్ని బట్టి చూస్తే మా నాన్నని చంపింది నువ్వే అన్నమాట. తాతయ్యని బాగా పరిగెత్తించింది మావయ్య. తన మనుషులతో కొట్టించింది. చంపే మావయ్య, చంపే. హే, నీలాంటిది బతకూడదే. వద్దు జీకే, నన్నేం చేయొద్దు. ఈ భయం మా నాన్నని చంపాలనుకున్నప్పుడు ఏమైందే? శిరీషని నేరస్తురాలను చేసినప్పుడు ఏమైందే? చివరికి పసిబిడ్డను చంపాలనుకున్నప్పుడు ఏమైందే? నీలాంటిది బతికితే నమ్మకం అనే మాట చచ్చిపోతుందే. ప్రేమ అనే మాట సిగ్గుపడుతుంది. అమ్మనే మాటకి విలువ లేకుండా పోతుంది. నీకు బతికే అర్హత లేదు కస్తూరి. ఏమైంది? ఎందుకు అలా అరిచావు? ఏంటి?
ఇది కళ. పట్టపగలే కలలు కంటున్నావా? గౌరీని చంపుతుంటే ఆ జీకి చూసినట్టు కలొచ్చింది. నిజమే, అది కళ్ళు తెరిచిందంటే వాళ్ళ చేతిలో నా చావు తప్పదు. అది బతకూడదు. త్వరగా పోని. ఎక్కడికి? హాస్పిటల్కి. అటు చూడు. సరే సరే, పని పూర్తి చేసుకొని వస్తాను. దాన్ని చంపాలి అంటే కలలో కూడా ఉలిక్కి పడుతున్నావు. నీ వల్ల కాదు గానీ నాకు వదిలే, నేను చూసుకుంటాను. అవసరం లేదు. దాన్ని కూడా నా చేతులతో నేనే లేపేస్తాను. ఎవరు? నేనండి. బయట డస్ట్ ఎక్కువగా ఉంటేను. పాపకి ఎలా ఉంది? డాక్టర్స్ క్రిటికల్ అంటున్నారు. అందుకే ముంబై నుంచి స్పెషలిస్ట్ని పిలిపిస్తున్నారు. అవునా? మంచి పని చేశారు. నా బిడ్డ ఎలా ఉందో ఏంటోనని దాన్ని చూడకుండా ఉండలేక వచ్చేశాను. ఆ డాక్టర్ వచ్చారంటే పాపకి ఏ ప్రమాదం లేదు. నువ్వేం భయపడద్దు. నా భయం పాప గురించి కాదు. ఆ శిరీష పాప కళ్ళు తెరిస్తే తన తప్పులు ఎక్కడ బయటపడతాయో అని. పాపకెట్నుంచి ఏ ఆపద తెస్తుందోనని భయంతో చచ్చిపోతున్నాను. ఈ పాటికి అది నా చేతిలో చావాలి. అత్తయ్యకిచ్చిన మాట ఇంకా తనని ప్రాణాలతో బతకనిస్తోంది. రేపటి వరకు మా అత్తయ్య శిరీషకు బతకటానికి అవకాశం ఇచ్చింది. ఇది తనకి బోనస్ అంతే. ఇప్పుడు కూడా తను మరో తప్పు చేయాలని చూస్తే నేనిచ్చిన మాట మర్చిపోవాల్సి వస్తోంది. ఆ శిరీష గురించి మీకు తెలీదు. నాన్న నాన్న అంటూ నమ్మించి అంకుల్ ప్రాణాలు తీసింది. అది మళ్ళీ పాప మీద ఇంకో ప్రయత్నం చేయకుండా ఉండదు. అలాంటి ప్రయత్నం ఏదైనా చేసింది అంటే ఇప్పుడే దాని ప్రాణాలు తీసేయి. నీ మీద ఎలాంటి కేసు రాకుండా నేను చూసుకుంటాను. ఇక్కడే ఉండి పాపను జాగ్రత్తగా చూసుకో. దొంగ చేతికి తాళాలు ఇవ్వటం అంటే ఇదే. జాగ్రత్త. అలాగే. నా కూతురికి ఏం జరగకుండా నా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే గౌరీని కాపాడుకుంటాను. నీ ప్రాణాలు ఇవ్వటం కాదు, ఆ శిరీష ప్రాణాలు తీసేయి. ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా పోతుంది. తను ఒంటరిగా వస్తే పర్వాలేదు. తన మనుషులతో వస్తే ఒంటరిగా ఏం చేస్తావు? ప్రతాప్. ఎస్ సార్. పాపకు ఆ శిరీష వల్ల థ్రెట్ ఉంది. సో కస్తూరికి తోడుగా నువ్వుండు. ఓకే సార్. కస్తూరి, నీకేం భయం లేదు. నీకు తోడుగా మా ప్రతాప్ ఉంటాడు. ప్రతాప్, పాపకు ఎవరి వలన అయినా ఆపద వస్తే ఎవరి ఏంటి అనేది ఆలోచించొద్దు. గన్ లోడ్ చేసిందిగా,
లోడెడ్ సార్. 6 బుల్లెట్లు దింపాయి. ముంబై నుంచి డాక్టర్ వచ్చే వరకు పాప ఒంటి మీద ఈగ వాలకూడదు. టేక్ కేర్. ఓకే సార్. అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి ఇలా మళ్ళీ మెలకు పెట్టేశాడేంటి? వేడిక్కడ ఉండగా పాపనేం చేయలేం. ఎలా? మీరేం వరి అవ్వకండి మేడం, మీరు రిలాక్స్గా ఉండండి. అంతకన్నా చేసేదే ఉందిలే. మీరు పాపను చూస్తూ ఉండండి, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. అలాగే మేడం. అంబరీష్, ఏమైంది? పని అయిపోయిందా? ఏంటయ్యేది? కలలోనే కాదు, కళ్ళ ముందు కూడా ఆ జీకే గడే ఉన్నాడు. నన్ను కాపలా ఉండమన్నాళ్ళు నేను సంతోషపడేసరికి ఏసైని ఒకటి తోడుగా కాపలా పెట్టాడు. మరి ఇప్పుడెలా? నాకు అదే అర్థం కావడం లేదు. ఆ డాక్టర్ గనుక వచ్చాడు అంటే అది బతికిపోతుంది. అది బతికింది అంటే మనం చేస్తాం. ఆ డాక్టర్ వచ్చేలోపే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? రేఖ, బాధపడకు రేఖ. భోజనం తీసుకొస్తాను. నా భర్తని చంపిన హంతకుడివి నువ్వే. నా భర్తని చంపిన దుర్మార్గుడివి నువ్వే. వదినా, ఏమైంది నీకు? ఎందుకిలా మాట్లాడుతున్నావు? అవునమ్మా, 10 నిమిషాలకు ముందు నా భర్తని హాస్పిటల్కి తీసుకెళ్లుంటే ఆయన బ్రతుకుండేవారు. ఆ సంగతి తెలిసి కూడా నీ భర్త హాస్పిటల్కి తీసుకెళ్లేదు. ఏ వాసించి ఇదంతా చేశావు? ఏం సంపాదిద్దామని ఇదంతా చేశావు? ఏం పట్టుకుపోదామని చేశావు? చూడమ్మా, నేను చెప్పి ఏయ్, నాటకాలు ఆడద్దు. తిను రేఖ. ఏంటి రేఖ, అన్నయ్య చనిపోయాడన్న క్షణం నుంచి
పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. తిండి మానేస్తే పోయిన మనిషి తిరిగి వస్తాడా? కొంచెం అన్నం తిను రేఖ. మన కోసం కాకపోయినా మన పిల్లల కోసమైనా బతకాలిగా. ఏంటి రేఖ అలా చూస్తున్నావు? రఘు 2 రోజుల నుంచి ఇంటికి రావడం లేదని నీ దగ్గరికి నేను వచ్చి అడిగిన రోజే నీకు తెలుసు కదా. రఘునే శిరీష పాప దగ్గర పెట్టిందని. తెలిసినా తెలియనట్టే ఊరుకున్నా. ఎందుకు? అంటే రేఖ ఆ పరిస్థితుల్లో పగ తీర్చుకున్నావు కదూ? పగ తీర్చుకోవడం ఏంటి రేఖ? ఈ అమాయకత్వం చాటునే ఎంత కసైతనాన్ని దాచావు? ఏంటి రేఖ అలా మాట్లాడుతున్నా? రఘుని ఆ శిరీష చంపిందని ఇప్పటి వరకు అనుకున్నాను. కాదు, శిరీష చేత నువ్వే రఘుని చంపించావు.